బిగ్ బాస్ 9 అయితే ఇంక ఫైనల్స్‌కి అయితే వచ్చేసింది. కాకపోతే లాస్ట్ వారం అయితే బర్నీ నామినేట్ అయ్యాడు. నామినేట్ అయ్యాక నాకైతే ఒకటే అనిపించింది. అరెరే! ఇప్పుడు ఆడుతున్నాడు ఒక 4, 5 వారాల నుంచి ఇదేదో మొదటి నుంచి గాడి ఈ ఆట ఆడినట్టయితే బర్నీ కూడా ఫైనల్స్‌లో ఉండేమో అని చెప్పేసని అనుకుంటున్నాను. ఇది చాలామంది అభిప్రాయం అండి. ఎందుకంటే తనని కూడా ఇప్పుడు తనూజని ఎలాగైతే అభిమానిస్తున్నారో ఒక సీరియల్ యాక్ట్రెస్ లాగా భరణి అన్న కూడా ఒక సెలబ్రిటీ లాగా సీరియల్ యాక్టర్ లాగా చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. అందులో తనకి నాగబాబు సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇందులో విలనిజంగా సీరియల్స్లో నటించిన వ్యక్తి ఇందులో ఎలాగుంటాడని చాలామంది ఇంట్రెస్టింగ్గా చూసేవాడు. అట్లీస్ట్ విలన్ క్యారెక్టర్ని కూడా బయటికి తెచ్చేవాడు కాదు. కామన్ క్యారెక్టర్ని కూడా బయటికి తెచ్చేవాడు కాదు. సైలెంట్గా ఉండిపోయి దే రిప్లై ఇచ్చినా సరే సేఫ్ ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ఎమోషనల్ బాండింగ్స్ అయి పెంచుకుంటూ బాగా ఎక్కువ తనుజ విషయంలో తనుజ అనుకుంటాను. తనుజ ఏంటంటే ఎవరైనా సరే తన మాటలతో తన గుప్పిట్లో పెట్టుకోగలదు. అలాగే తిను కూడా బర్నీ గారు కూడా తనుజ మాటల దగ్గరే ఆగిపోయారు. ఇంక దివ్య ఎంటర్ అయ్యాక వీళ్ళిద్దరికి కూడా ఒక జలస్ అనేది వచ్చేసింది. అది ఎక్కువ భరణి గారి మీద పడడం, ఆ భరణి ఆట ఒక సైడ్కి అయిపోవడం. ఇంకా భరణి అంటే తనుజ దివ్య అలాగ అయిపోయింది. ఎప్పుడైతే ఇంకా దివ్య వెళ్ళిపోయింది భరణితో కూడా తగ్గించడం మొదలెట్టాడు. ఎందుకంటే రాను రాను తనుజ తాలూకా వెర్షన్ అయితే తెలుసుకున్నాడు. ఓకే, కూతురులాగా ఎంత అనుకుంటున్నా తను అలా తీసుకోవట్లేదు, తన ఆలోచన వేరే అని చెప్పేసి తనుజ కోసం మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ ఏదో తను మొదట్లోనే కనుక తెలుసుకుని ఉంటే మాత్రం మంచి ఆట అయితే ఆడగలిగేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే తనుజ కోసం తెలుసుకోవడం మొదలుపెట్టాడో సుమన్ శెట్టితో కలవడం, మిగిలిన వాళ్ళతో ఎక్కువగా ఆసు కొట్టడం, అలాగే ఎక్కువ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, అన్నిటికన్నా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే కామెడీ ఎక్కువ చేయడం, అందరిని ఇమిటేట్ చేయడం, కొంచెం డ్యాన్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మిక్సింగ్ చేసి ఒక ఒక 6 వీక్స్ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఫ్యామిలీ పర్సన్స్ కూడా వచ్చాక, అదే నాగేంద్ర బాబు కూడా వచ్చాక అసలు నీ క్యారెక్టర్ ఇది కాదు, నీలో ఉన్న రియాలిటీని కూడా కొంచెం మరి ఇంత గంగిగోవలాగా ఉంటే మాత్రం పనికిరాదు అన్న దగ్గర నుంచి ఆయన మాట ప్రకారం కూడా తనలో ఉన్న ఆల్ వెర్షన్స్ అయితే మాత్రం బయట పెట్టడం అయితే చూపించాడు. అప్పటి నుంచి మనకి కూడా అప్పటి వరకు బోరింగ్ భరణి అన్నట్టుగా ఎక్కడైతే అనిపించిందో ఆ మనిషిని చూసి కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే కోపం తెచ్చుకోవాల్సిన సందర్భంలో కోపం కూడా చూపించేవాడు. అలాగే మంచి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం రీతితో డ్యాన్స్ ఏంటి, సుమన్ శెట్టితో ఫన్ ఏంటి, అలాగే అప్పటికప్పుడు పంచ్ డైలాగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా తను మొదలుపెట్టాడు. మంచి పర్వాలేదు బాగున్నది అనుకున్న టైంలో ఇంకా లాస్ట్ వీక్ అనుకోండి. కాకపోతే ఇదే మొదటి నుంచి అయితే ఈ మధ్యలో వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ జరగకపోను. ఫస్ట్ నుంచి అదే ఓటింగ్తో టాప్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా మంచి గట్టి పోటీ అయితే ఇచ్చిన ఈ 5గురికి కూడాను. ఈ మధ్య మధ్యలో ఎమోషనల్ అవ్వడం వల్ల సగం ఎపిసోడ్స్ వరకు సీజన్ సగం వరకు కూడా తిని సపోర్టింగ్తోనే వెళ్తున్నాడు అన్నట్టుగా అయిపోయింది. ఎప్పుడైతే గేమ్ ఆడుతున్నాడో ఇంకా స్టార్ట్ అయ్యింది బర్నీ గారు గేమ్ అన్న టైంలో బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను నిరూపించుకోవడానికి ఇంకేమీ లేదు, సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఒక్క వారం ఉంది కాబట్టి. సో చాలామంది సీరియల్ ఫ్యాన్స్ అందరూ అయితే ఈ గేమ్ ముందు ఆడినట్టయితే మాత్రం తను కూడా ఫైనల్స్లో ఉండునేమో అని చెప్పేసి ఒక అభిప్రాయం అండి. ఇదండి ఈరోజు వీడియో అయితేను.